ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతకైనా ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ఒక్కోసారి మనకి ఇంట్లో పనికిరాని వస్తువులను కూడా పడేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటిని కూడా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా మంచి టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు అగరబత్తులు కానీ లేదంటే ధూప్ స్టిక్స్ ఇటువంటివన్నీ కూడా దేవుడికి ధూపం వేయడానికి వచ్చేసిన తర్వాత బూడిదని పడేస్తూ ఉంటాం. కానీ ఆ బూడిద వల్ల మనకి ఇలా జిడ్డుగా అయిపోయిన రాగి పాత్రలు కానీ లేదంటే ఇత్తడి పాత్రలు అంటే దేవుడు పూజ సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మనలో చాలామంది ఇది వెలిగించేసి ఆ బూడిదని కలెక్ట్ చేసి పారేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఒక ప్రమిదిలో ప్రతిరోజు కూడా అగరబత్తులు వచ్చే నుంచి బూడిదని కానీ లేదనుకున్నట్లు కానీ మామూలుగా అగరబత్తులు కానీ లేదంటే ధూప్ స్టిక్స్ నుంచి వచ్చే ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని దీన్ని 2-3 రోజులకు ఒకసారి ఇది కొంచెంలా కనిపిస్తుంది. కానీ మనం 4-5 రోజులకు సరిపడ గిన్నెలు అయితే తోముకోవడానికి అంటే పూజ సామాన్లు తోముకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ దీన్ని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకొని ఇందులో కొంచెం సర్పను కానీ లేదంటే చిన్న విమ్ లిక్విడ్ని కానీ వేసేసుకొని ఇలా చేత్తో కానీ బ్రష్తో కానీ వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నల్లగా అయిపోయిన రాగి పాత్రలు కానీ లేదంటే సిల్వర్ పాత్రలు కానీ అలాగే మనకి ఎక్కువగా ఆరతిచ్చే ప్లేట్లు అనేవి నల్లగా అయిపోయి ఒక్కొక్కసారి పూజ పాత్రలు ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డుగా మురికి అనేది మచ్చలు లాంటివి గట్ట వదలవు కదా. కానీ దీంతో క్లీన్ చేయడం వల్ల జిడ్డు అనేది పోతుందండి. ఎందువల్లంటే ఇది మనకు ఒక బూడిదలా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా ఎండి సామాన్లు అయితే ఇంకా కొత్త వాటిలా ఉంటాయి అనమాట. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇలా ఈజీగా క్లీన్ చేసేసాను. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసామంటే జిడ్డు కానీ మచ్చలు కానీ మరకలు కానీ ఏమీ ఉండవండి. ఇలా మనకి వేస్ట్ అనుకునే పడేసి ఈ బూడిదతోటి మన పూజ సామాన్లు అనేవి ఈజీగా ఇలా జిడ్డు లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఈసారి ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సామాన్లు కూడా కొత్తగా మెరుస్తాయి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్గా మనలో చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. సూది అనేది ఎంత పెద్దదిగా ఉన్నా కూడాను ఒక్కొక్కసారి కొంతమంది సూదులకు దారం ఎక్కించడం అనేది చాలా కష్టమైపోతుందండి. సో కొంతమంది అయితే పక్కల వారి మీద సూదులకు దారం ఎక్కించడానికి ఆధారపడుతూ ఉంటారు. ఇలా ఎవరి మీద కూడా ఆధారపడకుండా సూది ఎంత చిన్నదైనా కూడాను జస్ట్ చిటికలోనే ఈజీగా ఎలా మనము సూదులకు దారం ఎక్కించుకునే టూల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మీకు ప్రతిసారి యూజ్ అవుతుంది. పక్కన ఉన్న వారి మీద అస్సలు ఆధారపడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా జనరల్గా మనకి ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత వాటి ర్యాపర్స్ అనేవి ఉంటాయి కదండి. ఇవి కొంచెం మనకి స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉంటాయి. అలాగే మనకి ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాబ్లెట్ తొక్క అంటే ర్యాపర్ అనేది ఉంది కదా, దాని చివరిని ఈ విధంగా కట్ చేసుకొని ఒకటి ఇలా కట్ చేసేసాను కదా. తర్వాత దీన్నే ఒక 2 భాగాలుగా మనం ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కావాలంటే కొంచెం పెద్దది కూడా కట్ చేసుకోవచ్చు. సూది అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి సో చిన్న పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసిన 2 పీసులను కూడా సూదులకు దూర్చుకొని మిడిల్లోనే మనకి కట్ చేసిన ట్యాబ్లెట్ ర్యాపర్ మధ్యలోనికి దారాన్ని ఈ విధంగా పెట్టుకొని మనం సూదిని వెనక్కి లాగామనుకోండి, జస్ట్ ఎవ్వరు సహాయం లేకుండా సూది ఎంత చిన్నదైనా కూడా చాలా ఈజీగా మనకి చాలా సింపుల్గా సూదులోకి దారం అనేది ఎక్కించుకోవచ్చు. దీన్ని మళ్ళీ వాడుకోవచ్చు, లేదంటే మళ్ళీ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డేట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పులిపిర్లు అనేవి మెడ మీద గట్టా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎక్కువగా మగవారికి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే లేడీస్ కూడా అక్కడెక్కడ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి కొంతమంది అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి థ్రెడ్డింగ్ అనేది చేసేసుకొని చాలా ఇబ్బంది పడిపోతూ నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎటువంటి నొప్పి లేకుండా చాలా చిన్న రెమెడీ తోటి మనకి ఒంటి మీద ఉండే పులిపులని ఈజీగా తొలగించుకోవచ్చు. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా అది పులిపిరి అనుకోండి, అంటే నాకు పులిపిరిస్ అయితే లేవండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం జస్ట్ నా చేతి మీద ఈ విధంగా మార్క్ చేశాను. ఎక్కడైతే మనకి ఈ పులిపిరి అనేది ఉందో దాని ప్లేస్లో మీరు రోజు కూడా 4-5 రోజుల వరకు కూడా నెయిల్ పాలిష్ను అప్లై చేశారనుకోండి, నొప్పి లేకుండా చాలా చక్కగా రాలిపోతాయి. ఈవెన్ మీరు బేకింగ్ సోడాను కూడా దాని ప్లేస్లో రాయవచ్చండి. దీనివల్ల మనకి పులిపిర్లు అనేవి క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్గా మనం బ్రష్ చేసేసిన తర్వాత పేస్ట్ ఇలా ర్యాపర్స్ అనేవి ఉంటే మనకి పనికిరావని పడేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పేస్ట్ అయిపోయిన కూడాను వాటి లోపల చాలా ఎక్కువ పేస్ట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం పిండుకొని వాడుకొని అంత అయితే కాదు, కానీ ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుందండి. దీన్ని పడేయకుండా మన ఇంట్లో ఉండే వస్తువులని అలా కొత్త వాటిలా సువాసన భరితంగా మెరుగుపించుకోవాలో చూద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి ఖచ్చితంగా 20 డేస్కి ఒకసారి కానీ ట్యాబ్లెట్ ర్యాపర్స్ అని ఉంటాయి కదా, వాటిని 1 కానీ 2 కానీ ఇలా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లోనూ ఒక 1/2 గ్లాసుడు వాటర్ వేసుకొని వీటిని శుభ్రంగా ఇందులో ఉండే పేస్ట్ అనేది ఆ వాటర్లో కలిసేటట్టుగా అయితే ఒకసారి తయారు చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి
ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదా! ఈ విధంగా పేస్ట్ అనేది మనకి జనరల్‌గా పిండితే రాదు కానీ, మనం కట్ చేసేసిన తర్వాత లోన ఎంతొస్తుందో వేస్ట్ అనేది చాలా పడేస్తూ ఉంటాం కానీ, దీంతో మనకి చక్కగా చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పేస్ట్ అంతా వాటర్‌లోకి వచ్చేటట్టుగా చేసేసుకొని దీన్ని ఈ విధంగా మనము ఈ వేపర్స్‌ని మనం పడేసుకోవడమేనండి. దీన్ని వాటర్ బాటిల్స్‌లో గానీ, లేదంటే స్ప్రే బాటిల్‌లోని కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి, ప్రతిరోజు మన ఇంట్లోని వస్తువులను ఈజీగా క్లీన్ చేసుకునే ఒక కోల్‌నీలాగా అయితే పనిచేస్తుందండి. నార్మల్‌గా మనం క్లీన్ చేసుకునేవి చాలామంది వాడుతూ ఉంటారు స్ప్రేలు. వేస్ట్ వాటర్ అనేది చాలా బాగా మరకలు క్లీన్ చేస్తుంది. యెల్లో పసుపు మరకలు కూడా ఈజీగా క్లీన్ చేస్తుందంటే రెగ్యులర్‌గా మనలో చాలామంది వారానికి 1, 2 సార్లయినా కూడాను ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు గానియండి, ఇలా మన ఇంట్లో ఉండే ప్రతి ఐటెమ్స్ వాషింగ్ మిషన్స్ మీద ఉండే స్క్రీన్స్ గానియండి, లేదనుకున్నట్లయితే ఇలా ఏది కావాలంటే అది చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. ఫ్రిడ్జ్ అయితే నేను క్లీన్ చేశారు కదా! చూసారు కదండీ! మచ్చలు, మరకలనేవి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలాగే టీవీ స్క్రీన్స్ ఇవన్నిటిని కూడాను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఏంటంటే మనకి వాటర్ అనేది జనరల్‌గా వాటరే కాబట్టి అస్సలు పాడైపోయే ఛాన్సే లేదండి. మీరు నెల రోజుల పాటు కూడాను హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు మన ఇంట్లో ఉండే వస్తువులు గానీ, ఇంటిని గానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే టీవీ, ల్యాప్‌టాప్ స్క్రీన్స్, కిచెన్ స్టవ్ గానియండి, కిచెన్ గట్లు గానియండి ఇవన్నీ కూడా క్లీన్ చేస్తానండి. సో, ఇలా మనకి పనికిరావని పడేసే వాటిలతోటి నీట్‌గా క్లీన్ చేసుకొని మన వస్తువులు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! వస్తువులైతే ఎంత కొత్త వాటిలో ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం పడేయకుండా. ఇంక నెక్స్ట్ ఏడ్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారిని కూడా ఇంట్లోని ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. బాత్రూమ్ పార్టీని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడా చాలామంది బాత్రూమ్ పార్టీ మీద రెగ్యులర్‌గా వాటర్ మార్కులు, సోప్ మార్కులు అలాగే బాత్రూమ్ ఒక్కోసారి ఎంత క్లీన్ చేసుకున్నా కూడాను యెల్లో పాయస్ మార్కులనేవి పడిపోయి చాలా అసహ్యంగా ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! సో, దీన్ని మన బాత్రూమ్‌లో బ్యాక్టీరియా అనేది పెరగకుండా అలాగే కిందన టైల్స్ మీద కూడా మనకి చుట్టూ కూడా యెల్లో కలర్‌లోన పాచి జిగురు అనేది పట్టేసి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! దీన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్‌గా మనకి బేకింగ్ సోడా అనేది యెల్లో పసుపు మరకలు పోగొట్టడానికి, బాక్టీరియా పోగొట్టడానికి గట్టా చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే పోటీని క్లీన్ చేసుకుందాం. బేకింగ్ సోడా అనేది కాస్ట్ తక్కువే ఉంటుందండి. మీకు రూ. 10 లూజ్ కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని హ్యాపీగా మనం హార్పిక్ లాంటివి గట్టా వాడుకుంటే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆ తరువాత బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన రావడం కోసం నేను ఇక్కడైతే చిన్న నిమ్మకాయ రసాన్ని అయితే కొంచెం పిండానండి. దీనివల్ల మంచి ఫ్రెష్‌నెస్ స్మెల్ కూడా వస్తుందండి. ఆ తరువాత మనము ఎన్ని సంవత్సరాలు బట్టి కొంతమంది క్లీన్ చేసిన కూడా బాత్రూమ్ పాటీ అనేది యెల్లో పాచి మరకలనేవి పట్టేసి ఇలా మనకి మరకలు అనేవి చాలా అది అసహ్యంగా ఉంటాయి కదా! ఇలా వదలలేని మరకలు ఏవైనా ఉన్నాయనుకోండి అవి క్లీన్ చేసుకోవడానికి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ మనం రూ. 1, రూ. 2 కాఫీ పౌడర్ అనేది మీకు నచ్చింది తెచ్చి ఈ విధంగా పాటీ మీద జల్లేసుకొని, ఆ తర్వాత కొంచెం షాంపూని గాని, సర్ఫ్‌ని గాని వేసుకొని, కొంచెం వాటర్‌ని ఈ విధంగా చిలకరించుకొని బాత్రూమ్ అనేది చక్కగా వీక్లీ మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, బాత్రూమ్ మీద ఎన్ని సంవత్సరాలు బట్టి నిలవ ఉండిపోయినా కూడా పాచి మరకలు, యెల్లో మరకలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అలాగే మనకేంటంటే కాఫీ వల్ల కూడాను మంచి అరోమా స్మెల్ అనేది వస్తుంది. బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ అనేది తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడా అనేది వేసాం కాబట్టి బేకింగ్ సోడా వల్ల బాత్రూమ్‌లో ఉండేది ఏదైనా జంగు లాంటిది కూడా స్టక్ అయినా కూడా అదంతా కూడా క్లీన్ అయిపోతుందనమాట. ఇలా మనం హార్పిక్ అనేది యూజ్ చేసే పని లేకుండా ఇలా బాత్రూమ్ అనేది జస్ట్ కొంచెం కాఫీ పౌడర్ తోటి నీట్‌గా క్లీన్ చేసామంటే బాత్రూమ్ పాటీ మీద ఇటువంటి వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఇవన్నీ కూడా లేకుండా చాలా చాలా నీట్‌గా మంచి సువాసన భరితంగా ఉంటుందండి. మనలో చాలామంది రెగ్యులర్‌గా హార్పిక్ వాడుతూ ఉంటారు గానీ, హార్పిక్‌లో చాలా కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. ఇది ప్రతిరోజు వాడడం వల్ల హెల్త్‌కి అంత మంచిది కాదు. అలాగే కాస్ట్‌లీ కాబట్టి బాత్రూమ్‌కి అసలు ఎటువంటి హార్పిక్ అనేది వాడే పనే లేకుండా ఈజీగా ఇలా మనం బాత్రూమ్ పాటీని క్లీన్ చేసామంటే ఖచ్చితంగా మీరే షాక్ అవుతారు. అంత కొత్త దానిలో కూడా ఉంటుంది బాత్రూమ్ పాటీ అనేది. సో, కిందన కూడా మనకి మురుకనేది ఒక్కొక్కసారి జారిపోయినట్టు జిగురుగా ఉంటుంది కదండీ! అది కూడా ఈజీగా క్లీన్ అవ్వాలంటే బేకింగ్ సోడా ఫస్ట్ మనం బాత్రూమ్ పార్టీని ఎలా క్లీన్ చేసామో అదే విధంగా కొంచెం బేకింగ్ సోడా, కొంచెము నిమ్మరసము, అలాగే కొంచెం షాంపూని వేసేసుకొని నేనైతే నా దగ్గర ఓల్డ్ మాప్ స్టిక్‌కి ఒక ఐరన్ స్టిక్ ఉంటే దానికి రూ. 100 నేను మార్కెట్‌లో ఇటువంటి బ్రష్ అనేది తెచ్చుకొని ఈ స్టిక్‌కి సెట్ చేసేసుకున్నాననమాట. అంటే చీపురుతో కంటే కూడా ఈ బ్రష్ తోటి నడుము నొప్పి లేకుండా చాలా ఈజీగా మురికి కూడా
నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. దీన్ని చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఎటువంటి హార్పిక్ అనేది యూజ్ చేసుకోకుండా బాత్రూమ్ పార్టీ అండ్ అలాగే కిందన టైల్స్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసాం. చూసారు కదండీ! 2 నిమిషాల్లోన వాటర్ మార్కులు, సోప్ మార్కులు, యెల్లో పాచి మార్కులు అన్నీ పోయి సువాసన భరితంగా మన బాత్రూమ్ అనేది ఉంటుంది. ఈవెన్ మనకి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల బాత్రూమ్ శుభ్రంగా ఉండడమే కాకుండా వచ్చేవారు కూడా మీ బాత్రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి ఈగలు, దోమలు, పురుగులు కూడా లేవని ఖచ్చితంగా అంటారు. అంత మంచి పరిశుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా మొత్తం పోతుంది. సో, ఫైనల్‌గా బాత్రూమ్ అనేది ఎంత నీట్‌గా ఉంది. బాత్రూమ్ పార్టీ అనేది ఎంత నీట్‌గా ఉందో చూసారు కదా! ఇంతకు ముందుకి ఇప్పటికి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.